35 ఏళ్ల వయసు వచ్చేసరికి స్త్రీలకు కొన్ని బాధ్యతలు తీరిపోయి మరికొన్ని రకాల బాధ్యతలు మొదలవుతాయి. ఈ మధ్యలో నేనున్నాను అంటూ ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి. వీటికి సరైన సమయంలో సరైన పరిష్కారాన్ని కనుక అందుకోలేకపోతే అవి సగటు ఆయుష్ను తగ్గించడంతో పాటు అనేక ఇబ్బందులు సృష్టిస్తాయి. ఈ ఇబ్బందులు రాకుండా ముందుగానే చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలేమిటో తెలుసుకుందామా? 35 సంవత్సరాలకు చేరువైన తర్వాత ప్రతి మహిళ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి. ఈ సమయంలో మహిళ జీవితం క్రమంగా సమస్యల వలయంలోకి వెళుతూ ఉంటుంది. అప్పటికే బిడ్డలకు జన్మనివ్వటం వల్ల ఆ సమయంలో వచ్చిన సమస్యలు, ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోకుండా బిడ్డల మీదే దృష్టి పెట్టడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు, ఇలాంటివన్నీ కలిసి ప్రధానంగా ఎదురయ్యే సమస్య మధుమేహం. తరచూ హార్మోన్ల మార్పులు, వేల తప్పిన ఆహారాలు, గతి తప్పిన భోజన క్రమం, ఇలా అన్నీ కలిసి మధుమేహానికి దారితీస్తుంది. 35 ఏళ్లు దాటిన తర్వాత రక్త పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున అల్పాహారం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా రక్త పరీక్షలు చేయించుకోవాలి. కనీసం 3 సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మీ పరిస్థితిని బట్టి వైద్యులు ఇంకా ముందుగానే ఈ పరీక్ష సూచించవచ్చు. దీనితో పాటు మహిళలు చేయించుకోవాల్సిన మరో పరీక్ష మెమోగ్రాము. రొమ్ము క్యాన్సర్ బారి నుంచి కాపాడుకునేందుకు ఇంటిలోనే ఈ పరీక్ష చేయించుకోవచ్చు. అయితే 35 ఏళ్ల తర్వాత మాత్రం ఇంటిలో చేసుకునే పరీక్షతో పాటు మెమోగ్రాము కూడా చేయిస్తూ ఉండాలి. దీన్ని ఎప్పుడెప్పుడు చేయించాలి అనే విషయాన్ని మాత్రం తొలి పరీక్షలు చేసిన తర్వాత వైద్యులు నిర్ణయిస్తారు. ఆ తర్వాత పరీక్షలు చేయించుకున్న మహిళల ఆరోగ్య పరిస్థితిని బట్టి మందులు సూచిస్తారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో నాట్ ఓన్లీ క్యాన్సర్ డిటెక్షన్కే కాదు, మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ హై బ్లడ్ ప్రెషర్, హై బిఎంఐ ఉన్న వాళ్ళు అండ్ ఫ్యామిలీ హిస్టరీలో కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇయర్లీ షుగర్ టెస్ట్ను అండ్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, అంటే ఇది బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుసుకోవచ్చు. సో కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ మళ్ళీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకోగలిగితే మనకి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉండదు, ఎక్కువగా ఛాన్సెస్ తక్కువగా ఉండి హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మనము అరికట్టవచ్చు అనమాట. అండ్ ఈ మ్యామోగ్రఫీ అంటాము, అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ అంటామో అది 2 విధాలుగా ఉంటుంది. అల్ట్రాసౌండ్ ఫస్ట్ చేస్తాము అండ్ మ్యామోగ్రామ్ అందరికీ చేయమండి, 40 years దాటిన వాళ్ళకి అడ్వైస్ చేస్తాము. బట్ అదేవిధంగా ఫ్యామిలీలో వాళ్ళ మదర్కి కానివ్వండి, సిస్టర్కి కానివ్వండి, ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఏజ్ లిమిట్ చూసుకొని ఎర్లీగా మ్యామోగ్రామ్ చేయాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. సో ఈ మ్యామోగ్రామ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఎవ్రీ 3 years స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి. ఆడవాళ్ళకి ఎవ్రీ మంత్ పీరియడ్ అయిన వెంటనే కంపల్సరీ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం, అంటే మన చేతులతోనే ఆ బ్రెస్ట్ని మనం టచ్ చేసి ఎగ్జామిన్ చేసుకోవాలి. దాంట్లో ఏమైనా లమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఏదైనా ఉంటే డాక్టర్ దగ్గరికి చెకప్ చేయించుకోవాలి. ఇది కూడా మనకి స్క్రీనింగ్ టెస్ట్లోనే వస్తుందండి. అండ్ ఈ బ్రెస్ట్ లమ్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఫస్ట్ మేము అల్ట్రాసౌండ్ చేసుకొని దానిని బట్టి డిసైడ్ చేస్తాం మ్యామోగ్రామ్ అవసరమా లేదా. అండ్ ఇది లెస్ దెన్ 40 years వాళ్ళకి ఫస్ట్ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేస్తాము, అవసరం పడితే మ్యామోగ్రామ్ చేస్తాం. సో ఇది బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్. ఈ రోజుల్లో 35 దాటిన స్త్రీల్లో రక్తపోటు పెరగటం సర్వసాధారణం. ఇదేమీ భయపడాల్సిన అంశం కాదు. సరైన సమయంలో మంచి ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయడం, వైద్యుని సంప్రదించి మందులు వాడటం లాంటివి చేయడం ద్వారా రక్తపోటును అదుపు చేయవచ్చు. గుండె విషయంలో కొలెస్ట్రాల్ ప్రొఫైల్ తనిఖీ చేయించడం కూడా అవసరమే. ఈ సమయంలో చేయించుకునే రక్త పరీక్షలు ఖచ్చితంగా జీవితాన్ని కాపాడుతాయి. కొలెస్ట్రాల్ కారణంగా కోట్లాది మంది గుండె సమస్యలను ఎదుర్కొంటున్నారు. పరీక్షలు చేయించుకొని కొలెస్ట్రాల్ను అదుపు చేసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా ఇంట్లో టీవీ చూస్తూ రోజూ తీసుకునే ఆహారంతో పాటు చిప్స్, మైదాతో చేసిన జంక్ ఫుడ్స్ లాంటివి తీసుకునే వారిలో మధుమేహంతో పాటు గుండె జబ్బులు మరియు ఇతర అనారోగ్య సమస్యలకు ఆస్కారం ఉంది కనుక ఖచ్చితంగా రక్త పరీక్షలు, గుండె పరీక్షలు చేయించుకొని వైద్యుని సలహాతో 4 పదుల వయసులో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ వయసులో లైంగిక పరమైన ఆసక్తి క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. లైంగిక చర్యల్లో చురుగ్గా ఉన్న వారితో పోలిస్తే ఆసక్తి లేని వారికి కొన్ని రకాల సమస్యలు చుట్టుముడతాయి. అందుకే ఈ సమయంలో క్యాన్సర్ సహా అనేక లైంగిక వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు పాప్ టెస్ట్ అవసరమవుతుంది. ఏ పరీక్ష అయినా సరే వైద్యుని పర్యవేక్షణలో చేయించుకొని
సరైన మందులు వాడటం ద్వారా ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. కమింగ్ టు సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి అంటే ప్యాప్స్మియర్ టెస్ట్ అండి. అండ్ ఈ మధ్యలో అది మేము లిక్విడ్ బేస్డ్ సైటాలజీ మెథడ్లో చేస్తున్నాము, ఎల్బీసీ అంటాము, విచ్ ఇస్ మోర్ అక్యురేట్. సో ఈ టెస్ట్ ఏంటి అంటే గైనకాలజిస్ట్ ఎగ్జామిన్ చేసి ఆ వైట్ డిశ్చార్జ్ ఏరియాని, ఆ సెల్స్ని మనము సర్విక్స్ నుండి, అంటే ఆ సెల్స్ని మనము మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లో అది టెస్ట్ చేయటం వల్ల ఫ్యూచర్లో ఏమన్నా క్యాన్సర్ టర్న్ అయ్యే అవకాశం ఉందా అనేది మనము ఆల్మోస్ట్ 5 years బిఫోర్ మనం డిటెక్ట్ చేయగలుగుతాము. స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ఆస్టియోపోరోసిస్ అంటాము. స్పెషల్లీ మెనోపాజల్ ఉమెన్, అంటే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి 50 years అబవ్ అండ్ 60 years అబవ్ వాళ్ళకి డెక్సా స్కాన్ అని ఉంటుందండి. అది కూడా ఎక్స్రే మెథడే. సో దాన్ని బట్టి మనము బోన్స్లో ఎంత బలం ఉంది, కాల్షియం ఎంత ఉంది, దానిని బట్టి ఎంత తొందరగా మనకి ఈ బోన్స్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది అసెస్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ వాళ్ళ ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు ఏముంటుందంటే మీకు మెడిసిన్స్ ఉంటాయి, ఈ ఫ్రాక్చర్స్ రాకుండా హెల్ప్ అవుతాయి. సో ఈ ఆస్టియోపోరోసిస్ స్క్రీనింగ్కి కూడా డెక్సా టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. 40 ఏళ్లు దాటిన తర్వాత చర్మ క్యాన్సర్ రావటానికి ఆస్కారం కూడా ఎక్కువే. అందుకే చర్మం మీద ఏవైనా కొత్త మచ్చలు వస్తున్నాయేమో గమనించాలి. ఈ సమయంలో క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తే పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చాలా వరకు చర్మ క్యాన్సర్ను నిరోధించగలిగే సామర్థ్యం వైద్యులకు ఉంది. క్రమం తప్పకుండా ఏడాది మొదలుకొని 2 ఏళ్ల వ్యవధిలో 60 ఏళ్ల వయస్సు వరకు ప్రిస్బియోపియా, గ్లకోమా మరియు మాక్యులర్ డీజనరేషన్ వంటి సాధారణ పరీక్షలు అవసరమవుతాయి. కంటి సమస్యలు మరింత ఎక్కువగా ఉంటే మాత్రం తరచూ ఈ పరీక్షలు చేయించుకోవటం తప్పనిసరి. అదేవిధంగా వ్యాధి నిరోధకత ఎంత ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. అవసరాన్ని బట్టి టెటనస్, డిఫ్రిటియా, పెట్టునిస్, నిమోనియా టీకాలు తీసుకోవాలి. ఫ్లూ విషయంలోనూ అజాగ్రత్త పనికిరాదు. వయసుతో పని లేకుండా ఎప్పటికప్పుడు దంత వైద్యుని కలుస్తూ ఉండాలి. దీనితో పాటు వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఆడవాళ్ళందరూ ప్రెగ్నెన్సీలో ఏమైనా బీపీ, షుగర్ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు రెగ్యులర్గా డెలివరీస్ అయిపోయిన తర్వాత బ్లడ్ ప్రెషర్, షుగర్ నార్మల్కి వచ్చేస్తుంది. బట్ స్టిల్ వాళ్ళకి ఫ్యూచర్లో బీపీ, షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు రెగ్యులర్గా బీపీ అండ్ షుగర్ మానిటరింగ్ చేసుకోవాలండి. తప్పకుండా ఇయర్లీ షుగర్ మానిటర్ చేయించుకోవాలి. అండ్ ఫ్యామిలీ హిస్టరీని బట్టి వాళ్ళకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మ్యామోగ్రామ్ కానివ్వండి ఆర్ ఒవేరియన్ సిస్ట్ అది స్క్రీనింగ్ కానివ్వండి, అది డిటర్మైన్ చేస్తాము. సో ఫ్యామిలీ హిస్టరీని బట్టి మనము మ్యామోగ్రామ్ అండ్ ఇది అల్ట్రాసౌండ్ పెల్విస్ డిటర్మైన్ చేస్తాము. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ తీసుకున్నాము కాబట్టి అది ప్యాప్స్మియర్ అవసరం లేదు అనుకోవద్దు. వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు 70% ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ 30% వాళ్ళు స్టిల్ వాళ్ళకి రెగ్యులర్ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ వల్ల మనము ఏవైతే జనరల్గా క్యాన్సర్తో ప్రాబ్లమ్స్ వస్తాయో ఉమెన్లో అవన్నీ మనం అరికట్టవచ్చు. అదేవిధంగా ఫ్యామిలీ హిస్టరీని, వాళ్ళ మెడికల్ డిజార్డర్స్ని బట్టి ఆస్టియోపోరోసిస్ స్క్రీనింగ్ చేయటం వల్ల మనకి ఫ్యూచర్లో బోన్ ఫ్రాక్చర్స్ అనేది ఏదైతే మనకి హిప్ ఫ్రాక్చర్స్ మెయిన్గా ఉంటాయో అవన్నీ మనము అరికట్టవచ్చు. అదేవిధంగా ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ మెడికల్ హిస్టరీని బట్టి మనము ఆస్టియోపోరోసిస్ స్క్రీనింగ్ చేయటం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఈ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు మనం తగ్గించవచ్చు. మగవారి కంటే స్త్రీలలోనే ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నట్లు ఇటీవల పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రాథమిక దశలోనే మహిళలకు వస్తున్న వ్యాధులను గుర్తించి వైద్య చికిత్సలను అందించటం అవసరం. ఇలాంటి ఆరోగ్య విషయాలపై మహిళలు అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి.